పట్టిల్లిందని బాధితులు వాపోయారు. షాప్స్ కాలిపోవడంతో తమ జీవనాధారం కోల్పోయామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కొండగట్టు అగ్ని ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. జగిత్యాల జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. ఫైర్ సిబ్బంది వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. బాధితులకు అండగా ఉండాలని కోరారు కేంద్ర మంత్రి. ఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ అవ్వకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు బండి సంజయ్. మా పిల్లలు చేస్తాను కూర్చుకుందాం కూడా పెట్టిన అన్నట్టు మా బిడ్డ బంగారం మా బిడ్డ పేపర్ బీటెక్ 4th ఇయర్ అన్ని సర్టిఫికెట్లు కాలిపోయినాయి. 10 లక్షల సామాన్ పెట్టుబడి మందులు తెచ్చి పెట్టిండు సమ్మక్కల కానీ ఒక్కటి ఇంకా మిగిలకుండా మాకు ఆధారం లేకుండా పోయినాం. మేము మొత్తం రోడ్డున పట్టు మాకు న్యాయం చేయండి. మా బిడ్డ కోసం రాసిన బంగారం ఇంకా కాలిపోయింది. అలానే మా బిడ్డ సర్టిఫికెట్లు ఇంకా కాలిపోయినాయి. ఏం చేయాలి అర్థమవుతలేదు మాకు. కట్టు బట్టలతో మాత్రమే ఉన్నాం. అన్ని కాలిపోయినాయి. ఇంకే ఆధారం లేదు. 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి బతకబట్టి పెద్ద కష్టం పడేది. ఏం పేరమ్మా? జ్యోతి. మా భర్త పెద్ద బిడ్డనిచ్చి సంతోషం. ఎంత అవుతుంది మీ బిడ్డ? బీటెక్ 4th ఇయర్. అన్ని సర్టిఫికెట్లు వేయినాయి. ఇవాళ కొత్త కాలం తెచ్చే అంత ఇంకా లేదు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, కొండగట్టులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? జ్యోతి, ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అనేటువంటిది ప్రాథమికంగా తెలుస్తోంది. మొత్తంగా జగిత్యాల జిల్లా కొండగట్టు స్టేజ్ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అర్ధరాత్రి జరిగిన ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ చాలా మంది కొండగట్టు ఆలయంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడికి వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇందుకు నేపథ్యంలోనే వందలాది కుటుంబాలు ఇక్కడ బొమ్మలు, అదేవిధంగా తినుబండారాలు లాంటి వస్తువులు అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కొండగట్టు దిగువ స్టేజ్ సమీపంలో ఉన్నటువంటి వందలాది షాపుల్లో ఒక ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. దాదాపుగా 30 షాపులు దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో పూర్తిగా షాపులు దగ్ధమైపోయాయి. ₹1 కోటి వరకు ఆస్తి నష్టం సంభవించినట్టుగా తెలుస్తోంది. ఒక ప్రాణ నష్టం లేకపోవడం కొంత ఊపిరి పీల్చుకునే అంశంగా చెప్పొచ్చు. ఇక్కడ మొత్తంగా కళ్ళ ముందే బీరువాలు, తర్వాత తీసుకొచ్చినటువంటి బొమ్మలు, అన్ని రకాల వస్తువులు ఒక మాటలో చెప్పాలంటే వారంతా రోడ్డు మీద పడ్డ పరిస్థితి. 30 కుటుంబాలు రోడ్డు మీద పడ్డట్టుగా తెలుస్తోంది. మొత్తంగా కూడా ఈ ఘటనలో పూర్తిగా ఫైర్ ఇంజన్ కు సమాచారం ఆలస్యం, అదేవిధంగా ఫైర్ ఇంజన్ రాక ఆలస్యం కావడంతో షాపులు పూర్తిగా కాలి బూడిదైపోయాయని చెప్పొచ్చు. అయితే బీటెక్ చదువుతున్న ఒక విద్యార్థినికి సంబంధించిన మొత్తం సర్టిఫికెట్లు, నిత్య సంతోషిని అనే విద్యార్థిని సర్టిఫికెట్లు పూర్తిగా ఇందులో దగ్ధమైనట్టుగా కూడా తను కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. అయితే షాపులలో కాకుండా వేరే ప్రాంతాల్లో వీరు నివాసం ఉండడం వల్ల ప్రాణ నష్టం తప్పిందని చెప్పొచ్చు. అయితే కళ్ళ ముందే జరుగుతున్నటువంటి
అగ్నికిరణకు తమ షాపులు దగ్ధమవడంతో కన్నీరు మున్నీరుగా షాపు యజమానులంతా విలపిస్తున్నారు. మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ జీవనోపాధి, తమ కుటుంబాల జీవనోపాధి కోల్పోయినటువంటిది, తమల్ని ఆదుకోవాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ అంతా కొంత గంభీరమైనటువంటి వాతావరణం ఉందని చెప్పొచ్చు జ్యోతి. మొత్తంగా కూడా దీనిపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే స్పందించారు. కలెక్టర్తో ఫోన్ లో మాట్లాడినటువంటి పరిస్థితి. మరోవైపు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. వీరికి సాధ్యమైనంత వరకు సహాయం చేయాలి, వీరికి సంబంధించినటువంటి పునరావాసం అన్ని కల్పించాలంటూ కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ దుర్ఘటన అనేటువంటిది షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగింది. 30కి పైగా షాపులు పూర్తిగా దగ్ధమైపోయి తమల్ని ఆదుకోవాలనేటువంటిది షాపు యజమానులు చెప్తున్నారు. సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో ప్రతి ఒక్క షాపు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు స్టాక్ తెచ్చి పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఈ ఘటనలో పూర్తిగా ఆ షాపుకు సంబంధించిన సామాన్లన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయి చాలా మంది బీరువాలు అంటే తమ ఆభరణాలు కావచ్చు, బంగారం వెండి వస్తువులతో సహా పూర్తిగా దగ్ధమైనట్టుగా వాళ్ళంతా వాపోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక దర్యాప్తు చేసి వారికి నష్టపరిహారము, సహాయము, ఆర్థిక సహాయం అందజేయాలి, వారికి ప్రధానంగా పునరావాసం కల్పించాలని వారు కోరుతున్నారు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రిషికేష్. ఆ